స్వామి వివేకానంద లాగా శాశ్వతంగా ఉండిపోతాడు. మొదటి మాట శ్లోకానికి అర్థమైంది తెలుసా? వాగర్భావంతో వాగర్భ ప్రతిపత్తాయి జగత పితరం అంటే పార్వతీ పరమేశ్వరం అంటే వాక్ నుంచి అర్థం పుడుతుంది. అంటే కంటి నుంచి కనుపాపని ఎలా విడతీయలేమో అలా వాక్ నుంచి అర్థాన్ని విడతీయలేము. అలా వాగర్భాలు ప్రసరించే విశ్వ జగత్తుకి పార్వతీ పరమేశ్వరుడు తల్లిదండ్రులు లాంటి వాడు. అంటే దాని ఇంకా లోపలికి అర్థం ఏంటంటే ఏది ఆలోచిస్తామో అదే మాట్లాడే శక్తి నువ్వు, ఏది మాట్లాడతామో అదే ఆచరించే శక్తి నువ్వు, ఏది ఆచరిస్తామో అది శాశ్వతంగా మిగిలిపోయేంత గొప్ప పని అయ్యే శక్తిని నా భూమిని దేవుని ప్రార్థించే అద్భుతమైన శ్లోకం ఇస్తున్నారా? ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగిపోయిన సమయంలో భారతదేశం ప్రపంచానికి జ్ఞానం అంటే ఏమిటో చెప్పిన దేశంలో పుట్టాం మనం. స్వామి వివేకానంద లాంటి మహోత్కృష్టమైన వాడు వేదాంతాన్ని మొత్తం ఉపనిషత్తుల్ని, వేదాన్ని, బ్రహ్మసూత్రాలని వీటన్నిటినీ క్రోడీకరించి అమెరికాలో ఒక తపస్సంపన్నుడు అలా నిలబడి మాట్లాడితే ప్రపంచం మొత్తం స్వాములై నిలబడింది. చాలా గొప్ప విషయం గుర్తుపెట్టుకోవాలి. వివేకానంద జయంతి సరే పండుగదానికి వివేకానంద జయంతి, వివేకానంద జయంతి సందర్భంగా దాన్ని గుర్తుంచుకోవాల్సిన ఆయన జీవితానికి సంబంధించిన 4 అండర్లైన్ పాయింట్స్ ఏంటంటే, సర్వమత సమ్మేళనం పేరుతో చికాగోలో జరిగిన ఒక మహాద్భుతమైన కార్యక్రమంలో వివేకానందకి ఏమి ఎంట్రీ లేదు. వివేకానందను ఎవరు ఆహ్వానిస్తారు? నేను ఇక్కడ మాట్లాడాలనుకుంటున్నానని డాక్టర్ బార్కోస్ ఆయన అప్రోచ్ అయితే బార్కోస్ చాలా గొప్ప మాట్లాడాడు. ఆయనతో ఒక గంట మాట్లాడిన తర్వాత ప్రపంచంలో ఉన్న మేధావులందరినీ ఒక చోట కూర్చోబెట్టి వివేకానంద ఇంకొక చోట కూర్చోబెట్టి ఆ పక్కనే కూర్చోబెట్టి ఇంతమంది ఇన్ని సినిమాల్లో పాడి మ్యూజిక్ డైరెక్టర్గా, గాయకుడిగా ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడెక్కడా వెళ్ళి పాడుతూ వెళ్తున్న జర్నీలో ఎంటర్టైన్మెంట్ నుంచి ఎన్లైటన్మెంట్ ఆలోచన మరలినప్పుడు అసలు ఈ ప్రపంచంలోకి మనం ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాము, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళుతున్నాము అని ఒకసారి రియలైజేషన్ మొదలై అసలు ఏదో ఒకటి మనం చనిపోయే ప్రతి వారికి ఒక టాలెంట్ ఉంది వింటున్నారు. ప్రతి వారికి పరమాత్మ గొప్ప టాలెంట్ ఇచ్చుంటాడు. మీకు డాక్టర్ కావడానికో, ఇంజనీర్ కావడానికో, ఒక లా చేయడానికో, లేదా ఒక ఆర్టిస్ట్ కావడానికో, ఒక క్రికెటర్ కావడానికో ఏదో ఒక గొప్ప మార్గం వైపుకు వెళ్ళడానికి దేవుడు డిసైడ్ చేసేసి ఉంటాడు. ఇదేంటో మీరు తెలుసుకోవడమే ఆత్మ. ఇన్ని సినిమాల్లో పాడి మ్యూజిక్ డైరెక్టర్గా, గాయకుడిగా ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడెక్కడా వెళ్ళి పాడుతూ వెళ్తున్న జర్నీలో
ఎంటర్టైన్మెంట్ నుంచి ఎన్లైటైన్మెంట్ నా ఆలోచన మారినప్పుడు అసలు ఈ ప్రపంచంలోకి మనం ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాము, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళుతున్నాము అని ఒకసారి రియలైజేషన్ మొదలైంది. అసలు ఏదో ఒకటి మనం చనిపోయే ప్రతి వారికి ఒక టాలెంట్ ఉంది వింటున్నారు. ప్రతి వారికి పరమాత్మ గొప్ప టాలెంట్ ఇచ్చుంటాడు. మీకు డాక్టర్ కావడానికో, ఇంజనీర్ కావడానికో, ఒక లా చేయడానికో, లేదా ఒక ఆర్టిస్ట్ కావడానికో, ఒక క్రికెటర్ కావడానికో ఏదో ఒక గొప్ప మార్గం వైపుకు వెళ్ళడానికి దేవుడు డిసైడ్ చేసేసి ఉంటాడు. ఇదేంటో మీరు తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం చెప్తున్నారు. దేశం గురించి ఒక 2 నిమిషాలు ప్రతిరోజు ఆలోచించగలిగితే అసలు మనం ఎక్కడ ఉంటామో, మన దేశం ఎక్కడ ఉంటామో వాళ్ళు ఊహించలేకపోతున్నారు. ఇందాక మాత్రం జగదీష్ గారు మాట్లాడింది కదా, భారతదేశానికి పూర్వ వైభవం తీసుకున్న ఒకప్పుడు డెవలప్డ్ కంట్రీ. ఇందాక ఒక పాప మాట్లాడుతూ అమ్మాయి ఇంకా డెవలపింగ్ స్టేజ్ లో ఆ అమ్మాయి ఒకసారి ఏం నిలబడి ఈ దేశం కోసం ఆలోచిస్తూ, ఈ దేశం ఉన్నతిని కాంక్షిస్తూ, ఈ దేశం గురించి ఆలోచిస్తూ, ఈ దేశాన్ని ఉన్నతమైన పనుల్లోకి తీసుకెళ్లాలంటే ఈ దేశంలోనే ఉండి సేవ చేయండి. వేరే దేశాలకి కాదు. మన దేశ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అని ఇతర దేశాలకు తరలి వెళ్ళిపోతున్నాయి. ఈ పాపం చూస్తుంటే నాకు స్త్రీ రూపంలో ఉన్న వివేకానంద కనిపించాడు. దాన్ని ఏం లేదు ఈ దేశంలో, ఒక త్యాగయ్య, ఒక క్షేత్రయ్య, ఒక అన్నమయ్య, ఒక రామదాసు, ఒక వివేకానంద, ఒక మహాత్మా గాంధీ, ఒక శ్రీకృష్ణ దేవరాయలు, ఇట్లాంటి మహాత్ములు పుట్టిన ఈ దేశాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళకి వారసులుగా తిరిగి ఈ దేశానికి ఈ దేశానికి తిరిగి ఏమించి వెళ్ళిపోయామని నిరంతర మహోద్యమంలో మనం ఇక్కడే ఉండి తపస్సు చేయాల్సింది పోయి ఇంటర్మీడియట్ డిగ్రీకి రాగానే వేరే దేశాలకు వెళ్ళి చదువు పేరుతో ఏమి లేదని వేరే దేశాలకు వెళ్తున్నాం. అక్కడ సెటిల్ అయిపోతున్నాం. మాతృభాష కాస్త పితృభాష కాస్త మదర్ టంగ్ నుంచి అదర్ టంగ్స్ వెళ్ళిపోతున్నాం. ఇక్కడి నుంచి తిరిగి ఈ దేశానికి తిరిగి మనం ఏ నిజమైన దేశభక్తులు అర్పించుకుందామా లేదా? మహాత్మా గాంధీ, వివేకానంద అనేక సార్లు చెప్పాడు మిత్రులారా, మాతృభాషని, మాతృభూమిని, మాతృదేశాన్ని, మాతృ సంస్కృతిని ప్రేమించేవాడే నిజమైన దేశభక్తుడు, నిజమైన దేశద్రోహి. నేను కొన్ని 100 సినిమాలు పాడిన తర్వాత, 100 కచేరీలు చేసిన తర్వాత రియలైజేషన్ ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చిన గాత్రాన్ని నేను ఈ భూమి నుంచి వెళ్ళిపోయే లోపల ఒక మహోత్కృష్టమైన ప్రాజెక్టు ద్వారా ప్రపంచానికి ఈ దేశ వైభవాన్ని గుర్తు చేసే ఒక ప్రాజెక్ట్ ఏదైనా చేయాలనే రియలైజేషన్ స్టార్ట్ అయిపోతున్నారు. ఎప్పుడు 2006 లో. అంత ముందు వరకు పిచ్చి సినిమా పాటలని పాడుతుండేవాడు. సినిమా పాటలో ఏముంది వింటున్నారా? సినిమా పాటలో ఏముంది? జస్ట్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ అంటే టైం పాస్. అసలు ఎంత దారుణమైన మాట చూడండి. దేవుడు నీకు ఇచ్చిన టైంని టైం పాస్ చేస్తావా, టైం వేస్ట్ చేస్తావా, టైం స్పెండ్ చేస్తావా? టైం గురించి తెలిసిన వాడు ఎవరు టైం పాస్ చేయగలుగుతున్నారు, టైం వేస్ట్ చేయడు. టైం గురించి ఎవరైతే టైం వాల్యూ ఎవరైతే తెలుస్తుందో వాడు వెళ్ళిపోయే దాంట్లో మిగిలిపోతాడు. వివేకానంద ఎంత కాలం బతికున్నాడు అదే కాదు, 39 ఏళ్ళు పోయాడు ఆయన. 70 ఏళ్ళు బతుకుంటే ఎంత, బతుకులేకపోతే ఎంత తిరుగుతున్నారు. బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవ్రీ నెక్స్ట్ మినిట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ గివెన్ బై నెక్స్ట్ మినిట్ మనం ఉంటామో లేదో తెలియదు. హైదరాబాద్ లో ఒకసారి పెద్ద వర్షం వస్తుంది. పెద్ద వర్షం, గాలి వానతో కూడిన వర్షం. వర్షం వస్తుంది, నలుగురు ఆటోలో కూర్చున్నారు. వర్షం తగ్గినప్పుడు వెళదాం, ఆటోలో వెళుతున్నా కూడా వైపర్కి కూడా మనకి ఎదుర్కొంటే ఏమొస్తుందో కనపడలేదు. అంత దారుణమైన వర్షం. ఒక గంట కూర్చుని వర్షం తగ్గిన తర్వాత వెళదామని ఆటోలో కూర్చున్నారు. అదే ఆటో పక్కన పెద్ద చెట్టు, ఆ పెద్ద చెట్టు దాని పక్కన కరెంటు స్తంభం. ఈ రెండు కలిసి ఆటో మీద పడి స్పాట్ లో నలుగురు పోయారనుకుంటున్నారు. ఊహించడం కాదు. అట్లాగే 5 సంవత్సరాల క్రితం దిల్సుఖ్నగర్ బస్ స్టాండ్ దగ్గర ఒక అపార్ట్మెంట్స్ లో ఒక ఫ్లాట్ తీసుకుని ఈ జాతిని మార్చాలనే లక్ష్యంతో ఒక గొప్ప సినిమా తీయడానికి ఒక నలుగురు యువకులు ఒక సినిమా తీయడానికి ఒక ఫ్లాట్ తీసుకున్నాను. ప్రతిరోజు డిస్కషన్, మ్యూజిక్ గురించి డిస్కషన్, ప్రతిరోజు మంచి సీన్స్ గురించి డిస్కషన్, జాతిని మార్చాలనే ఒక గొప్ప డైలాగ్స్ గురించి డిస్కషన్. మొత్తం మీద ఒక సినిమా స్టోరీ గురించి ప్రిపేర్ అవుతున్నారు. ఈ ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకి దిల్సుఖ్నగర్ బస్ స్టాండ్ లోకి వెళ్ళి అక్కడ ఒక మంచి హోటల్ అక్కడికి వెళ్ళి టీ తాగి వస్తుంటారు. ఈ ప్రయత్నంలో ఆ రోజు కూడా అక్కడికి వెళ్తే టీతో
తాగుతున్న టైంలో ఒక టిఫిన్ బాక్స్ లో బాంబు 600 పేరు, ఆ నలుగురు ఫినిష్. రీసెంట్ గా వారం 10 రోజుల క్రితం ఆ టిఫిన్ బాక్స్ లో బాంబు దాని కోసం ఎవరైతే ప్రయత్నించారో వాళ్ళు శిక్ష మన ఆంధ్ర కోర్టు విధించింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టైం చాలా విలువైనది. టైం వాల్యూ తెలిసిన వాడు ఎవరు టైం స్పెండ్ చేస్తున్నానని, టైం పాస్ చేస్తున్నానని, టైం వేస్ట్ చేస్తున్నానని చాలా దారుణమైన మాట. ఎటువంటి వాల్యుబుల్ అనుకున్నప్పుడు ఈ క్షణం నీ భవిష్యత్తు కోసం, ఈ క్షణం దేశ భవిష్యత్తు కోసం నీకున్న ఫ్రెండ్స్ మధ్యలో ఎప్పుడైనా ఒక్క నిమిషం స్పెండ్ చేయడానికి ప్రయత్నించావా? ఒక్క నిమిషం ఆలోచించడానికి ప్రయత్నించావా? ఇట్లాంటివన్నీ జీవితంలో వెంటాడుతున్నప్పుడు ఒక్కసారి ఫిలిం కెరీర్ స్టాప్ చేశారు మిత్రుల. సినిమాలో పాడి ఎంత టైం వేస్ట్ పాడాలంటే అవి ఎంత టైం ఈ పాటని ఏ పాటని పాడగలరు? సంపృక్తం వాగర్థ ప్రతిపత్తయి జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరు. ఆ 1 minute శ్లోకం పాడడానికి మీరు కేటాయించిన టైంని ఏ సినిమా పాటని పాడించగలరు? ఎందుకు పాడలేదు? దేవుడు గుర్తించింది జాతిని నిలపడానికి, జాతిని పడుకోబెట్టడానికి అనుకుంటున్నారు. ఆ విషయం తెలిసిన వారే రెహమాన్. మనం ఆర్గే రేడియో పెడతాం ఉదయం, వందే మాతరం సుజలాం సుఫలాం. ఒక్కడు లేవడు. మళ్ళీ ఒకటి గట్టిగా అందులో బయటకు వస్తాడు. ఈ రహస్యం తెలిసిన రెహమాన్ వందే అంటే మొత్తం ఈ దేశంలో ఉన్న కోట్లాలను ఒక్కసారి నేను ఏదో పాడుతున్నాను. సుఖరాం మలయ శ్రీకులాం అంటే జాతిని ఉద్దేశించి మీరు జాగృతం చేయడానికి ఉపయోగించాల్సిన స్వరం చిచ్చి కొట్టే స్వరం కాదు, రచ్చ కొట్టే స్వరం. ఇది తెలిసిన వాడే మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్. ఆ స్థాయిలో ఉందాం. మ్యూజిక్ డైరెక్టర్ కావాలంటే వాటి టార్గెట్ గొప్ప బాగా గుర్తుపెట్టుకోండి. గొప్ప లాయర్ కావాలంటే మీరు 1000 పుస్తకాలు చదవాలి. గొప్ప ఇంజనీర్ కావాలంటే 1000 పుస్తకాలు చదవాలి. గొప్ప డాక్టర్ కావాలంటే 1000 పుస్తకాలు చదవాలి. కానీ గొప్ప మనిషి కావాలంటే ఒక్క పుస్తకం చదివితే చాలు. అది భగవద్గీత. భగవద్గీతలో గొప్ప శ్లోకం ఉంది. భగవద్గీత మన కోసమే, అది మత గ్రంథం కాదు. అట్లే భారతదేశంలో ఉన్న కోట్లాది మందికి భగవద్గీత సారాంశం ఏంటో చాలా మందికి తెలియదు. ఇప్పటికీ దాన్ని మత గ్రంథంగా భావిస్తున్నారు. మతాలు పుట్టని కాలంలో భగవద్గీత పుట్టింది మిత్రులారా. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశించి 5116 సంవత్సరాలైంది. వేర్ నో అదర్ రిలీజియన్ హ్యాస్ బీన్ ఫౌండెడ్ అండ్ ఎస్టాబ్లిష్డ్. క్రిస్టియానిటీ ఎప్పటిది? 2000 సంవత్సరాలు. ఇస్లాం ఎప్పటిది? 1400 సంవత్సరాలు. భగవద్గీత ఎప్పటిది? 5116 సంవత్సరాలు. అప్పటికి ప్రపంచంలో మతాలు పుట్టిన కాలంలో పుట్టిన భగవద్గీతని ఎవరురా మతం అని మాట్లాడింది అడగాలి. మత గ్రంథం అది. మతం అంటే అర్థం తెలుసా? మతం అంటే సంస్కృతంలో అభిప్రాయము అని అర్థం. అభిప్రాయానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏంటి చెప్పండి? ఒపీనియన్. ఎవర్రా దాన్ని తప్పు ట్రాన్స్లేట్ చేసి రిలీజియన్ మాట్లాడింది? ప్రపంచాన్ని అడుగుతాం. రిలీజియన్ కాదు. రిలీజియన్ అంటే అర్థం ఏంటంటే ఒకరి చేత స్థాపించబడింది. ఇస్లాం ఎవరు స్థాపించారో తెలుసు, మహమ్మద్ ప్రవక్త. క్రిస్టియానిటీ ఎవరు స్థాపించారో తెలుసు, ఆ తర్వాత జీసస్ క్రైస్ట్ వచ్చిన పోపు పాల్ లాంటి వాళ్ళు. కానీ హిందూయిజాన్ని స్థాపించింది ఎవరో చెప్పండి? దాని పేరు అపౌరుషేయం. భగవద్గీత. పురుషుడు అంటే మానవుడు అని అర్థం. అంటే మానవుడి చేత స్థాపించబడింది కాదు. ధర్మం ఎవరి చేత బోధించబడింది? సాక్షాత్తు పరమాత్ముడు శ్రీ. కాబట్టి మీరు భగవద్గీత పుస్తకం మొత్తం తిరగేసిన అందులో కృష్ణ ఉవాచ అని ఎక్కడ ఉండదు. భగవాన్ ఉవాచ నదీ దేశం సాక్షాత్తు పరమ. మిగతా మత గ్రంథాలన్నీ దైవ కుమారుడు అనే వాళ్ళ చేత రాయబడినవి. కానీ భగవద్గీత సాక్షాత్తు పరమాత్ముడే అర్జునుడు నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళ్ళతో వాళ్ళ అభ్యుదయాన్ని కాంక్షిస్తూ చేసిన కర్తవ్య బోధ భగవద్గీత. కాబట్టి ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మన్యేవాత్మనో బంధు ఆత్మైవ త్రిపురాత్మనః. మనిషికి మనసే మిత్రుడు, మనసే శత్రువు. అంటే నీ ఆలోచన విధానమే నీకు మిత్రుడు, నీ ఆలోచన విధానమే నీకు శత్రువు. కాబట్టి ఎవరైతే తన తెలివితేటల్ని అంటే పరమాత్ముడు ఇచ్చిన తెలివితేటలనే శక్తిని జాతి కన్స్ట్రక్షన్ కోసం ఉపయోగిస్తాడో వాడి పేరే ఒబామా. అదే శక్తిని జాతి డిస్ట్రక్షన్ కోసం ఎవరైతే ఉపయోగిస్తాడో వాడి పేరే ఒసామా.
అంతే తేడా. ఇవాళ పక్కనే మీకు వచ్చే శక్తి లేదు మిత్రులారా. ప్రతి వారు ఒక ఆంజనేయ స్వామి లాంటి మీ శక్తి మీకు తెలియదు. మీ శక్తి ఇంతని చెప్పి దానికి డైరెక్షన్ ఇవ్వడం కోసం ఉద్భవించిన అత్యద్భుతమైన సంస్థ పేరే వందే మాతరం ఫ్రంట్, యూత్ ఫ్రంట్. ఇలాంటి కార్యక్రమానికి నువ్వు యూత్ ఏంట్రా అని నన్ను పిలవకుండా ఉండుంటే చాలా మిస్ అయ్యాను మిత్రులారా, చాలా మిస్ అయ్యాను. యూత్ అనే పదానికి కొత్త జాగ్రత్తగా వినండి. యూత్ అనే పదానికి విశేషమైన అర్థం ఏంటంటే ఈ యవ్వనాల్లో ఉంటే యూత్ కాదు మిత్రులారా. మన తెలివితేటల్ని, మన శక్తుల్ని నిరంతరం దేశం కోసమే అర్పించాలనే లక్ష్యంతో ఎవడైతే పని చేస్తుంటాడో ఆ పని చేస్తున్న ప్రకారం వాడు యూతే. వాడికి ఉదాహరణ స్వాతంత్రోద్యమంలో మహాత్మా గాంధీ నడుస్తుంటే, మహాత్మా గాంధీ ఆఫ్టర్ 50s 60th ఇయర్ 50s లో ఆయన నడుస్తుంటే ఆయన వెనకాల యూత్ నడవలేకపోయేవాడు. ఎక్కడొచ్చింది ఆ శక్తి? తనకున్న శక్తిని వివేకానంద చెప్పిన కొటేషన్స్ గుర్తుపెట్టుకుంటే చాలా మిత్రులారా, జీవితం సెటిల్ అయిపోతుంది. జీవితం సెటిల్ అయినటువంటి అర్థం తెలుసా? బతికున్నంత కాలం బతకడం కాదు మిత్రులారా, మనం చనిపోయిన తర్వాత కూడా అలా బతికితే, రెండో నెమ్మది అలా బతికితే అది జీవితం అంటే. కాబట్టి వివేకానంద అంటాడు, నిజమైన శాశ్వతమైన ఆనందం అంటే ఏమిటంటే మన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి ఆనందించడమే శాశ్వతమైన ఆనందం. దానికోసం ప్రయత్నిద్దాం, మనం దానికోసమే వర్క్ చేద్దాం. చెప్తుంటాం సినిమా పాటలు, శబ్దం అనేది ఓంకారం నుంచి ప్రారంభమైంది అని భారతదేశమే ప్రపంచానికి చెప్పింది. అది జస్ట్ టైం పాస్ గా, చిన్న చప్పుడైతే మనం ఇలా తిరిగి చూస్తాం, చిన్న నాదం వినపడితే అలా వింటాం. నాదంలో ఉన్న శక్తి ఏంటంటే పరమాత్మ తన శబ్దాన్ని నాదానికి సమకూర్చి ఓంకార రూపంలో ప్రపంచానికి అందించాడు. ఈ విషయం తెలుసుకున్న వాగ్గేయకారులని మహాత్ములు, అంటే ఒక త్యాగయ్య కానీ, ఒక క్షేత్రయ్య కానీ, ఒక అన్నమయ్య కానీ, ఒక రామదాసు కానీ, ఇలాంటి మహాత్ములందరూ శబ్దంలో ఎంత మహత్తుందన్న విషయం గ్రహించి ఈ శబ్దాన్ని ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా ఎన్లైటన్మెంట్ కోసం ఉపయోగించారు. కాబట్టి వాళ్ళు శాశ్వతంగా నిలబడిపోయారు. ఈ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక సినిమా పాఠం అంటే జస్ట్ మీకు ఎన్లైటన్మెంట్ అంటే ఆత్మజ్ఞానం అని అంటే. అందులో సినిమా పాఠం ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అంటే తాత్కాలికమైన ఆనందం అని అంటారు. పాత సినిమాలో పాటలు ఎలా ఉండేవి మీకు తెలుసు కదా. ఇచ్చిన మనసే ముద్దు అంది ఉందని అందమి ముద్దు, తెలిసి తెలియని మనసే ముద్దు, విడిసి విరియని మమతే ముద్దు. ఎంత బాగుండేవి అప్పుడు! అక్షరాలు ఎలా ఉండేవి, అప్పుడు పదాలు ఎలా ఉండేవి, అప్పుడు సాహిత్యం ఎలా ఉండేది. దాని అంత్యప్రాస అంటాం. అంటే ఏదైతే చివరి అక్షరాలు కలుస్తాయో, మొదటి వాక్యంలో చివరి అక్షరాలు, రెండో వాక్యంలో చివరి అక్షరాలు ఎక్కడైతే కలుస్తాయో దాన్ని అంత్యప్రాస అంటాం. ముద్దు 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 అని. ఇప్పుడు పూర్తిగా పోయింది. ఇప్పుడున్న జనరేషన్ లో రాస్తున్న పాటలు సభ్య సమాజం తలెత్తుకోలేకుండా ఉంటాయి మిత్రులారా. దాన్ని జస్ట్ మనం ఎంటర్టైన్మెంట్ అనుకుంటే కర్మ అన్నమాట. కర్మ. నువ్వు బుద్ధి బుద్ధి అన్నాడు కదా, అందుకని రెండో లైన్ అది వినబడుతుంటే అలజడి రేగి జారుతుంది నీటి అని చూపించడం. దాని అర్థం ఏంటంటే ఇది చూస్తుంటే నా ఒంటి మీద గుడ్డలు ఊడిపోతున్నాయి, గుడ్డలు ఆగట్లేదని నిస్సిగ్గుగా చూపించడం. ఇదే మన కల్చర్, ఇదే మన కల్చర్. నమస్తే నమస్తే నీకు నమస్తే, నా చీర ఉత్తి కారేస్తే, ఇది లేటెస్ట్ పాట. అది పెళ్ళైన తర్వాత వాడి బతుకు ఎంత దరిద్రం రాబోతుందో అక్కడ ఎప్పటి నుంచే గుర్తు చేస్తున్నాడు. అది వినగానే హీరో వీడంటున్నాడు, నమస్తే నమస్తే నీకు నమస్తే, నా లుంగి ఇస్త్రీ చేస్తే బ్రహ్మాండమైన గంట అని సాగించాడు. ఇంకో సినిమా లేదో రవితేజ సినిమా అనుకుంటుంది. పిల్లలు చూస్తే బొమ్మిడాలి, అందరూ చూస్తే కట్టడాలి. ఏంటది ఏంటది? ఇప్పుడు అమ్మాయి అందంగా ఉంది. ఒకప్పుడు ఏంటి, అమ్మాయి అందంగా ఉంది అంటే ఎంత అందంగా ఉందంటే, ఒక నువ్వు నవ్వుతుంటే ముత్యాలు వేరుకునేంత ఆనందంగా అంత అందంగా ఉంది అని చెప్పడం ఒక ఎక్స్ప్రెషన్. చంద్రబాబు ఎంత అందంగా ఉందో నువ్వు అంత అందంగా ఉన్నావు అని చెప్పడం ఒక విషయం. కమలం
పిలిస్తే ఎంత అందంగా ఉంటుందో నువ్వు అంత అందంగా ఉన్నావు అని చెప్పడం ఒక సంస్కారవంతమైన ఒక ఎక్స్ప్రెషన్. అదే లేదు, పిల్లలు చూస్తే బొమ్మిడాయి. ఏమిటది? రెండో లైన్లో అందం చూస్తే కట్టడాయి. అసలు ర్యాంకింగ్ ఏం చూసి ప్రేమించేవారా వాళ్ళ నాన్న అడిగితే ఈ రెండు వాక్యాలు చెప్తున్నాడు. ఇంకో సినిమా హిందుస్థాన్లో అందరికంటే అందరినీ నేనే అన్నాడు హీరో. ఇదేదో బాగుంది అనుకున్నా. హీరోయిన్ అంటుంది రాజస్థాన్లో ఒంటెల కంటే అయితే నీ నేనే. ఏంటి కాంబినేషన్? భగవద్గీతలో గొప్ప శ్లోకం వింటున్నారు. అనుద్రేగతనం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తపముచ్యతే. ఎంత గొప్ప శ్లోకము అంటే ఏంటంటే మనం మాట్లాడుతున్నప్పుడు వినేవాళ్ళలో అనారోగ్యకరమైన భావోద్వేగాలకి తావు లేకుండా మాట్లాడగలగడం, జాతిని స్ఫూర్తిదాయకమైన మార్గంలో ప్రవేశింపచేయడం కోసం అలాంటి స్థితిలో మాట్లాడగలగడం వాచిక తపస్సు. అలాంటి వాచిక తపస్సంపన్నుడే స్వామి వివేకానంద. కాబట్టి గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడు చెప్పండి, పిల్లలు చూస్తే బొమ్మిడాయిలాగా ఎదుగుదామా లేదా వివేకానందలాగా వెళ్ళిపోయిన తర్వాత కూడా? ఇంకో గొప్ప విషయం ఏంటంటే వివేకానంద గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన గొప్ప విషయం, చికాగోకి ప్రతివాడు వెళ్ళి తీరని మిత్రుల వందే మాతరం ఫ్రంట్ కార్యక్రమంలో ఉన్న వాళ్ళందరూ జీవితంలో ఎప్పుడు అవకాశం వచ్చినా, ఎప్పుడు అమెరికా వెళ్ళే అవకాశం వచ్చినా దయచేసి చికాగోకి వెళ్ళండి. చికాగోలో వివేకానంద తను ప్రసంగించిన చోటును దయచేసి దర్శించండి. ఒక రియలైజేషన్ కలుగుతుంది. ఏమిటో తెలుసా? సర్వమత సమ్మేళనం జరిగిన ప్లేస్. ఆ ప్లేస్ లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు ఒక మతానికి సంబంధించిన వాళ్ళు దేనికి ఏర్పాటు చేశారంటే 3 రోజులు జరిగే ఆ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాలని ఆహ్వానించారు. ఈ ఆహ్వానించిన తాలూకు అసలు లోపల అర్థం ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, ఒరే గ్రహవల్లారా, ప్రపంచంలో మీరందరూ ఎక్కడో ఉన్నారు, మేము ఎక్కడో ఉన్నాం, మీరే మనం చేరుకోవడానికి ప్రయత్నించాలి. కాబట్టి కన్వర్షన్ పేరుతో మీరు మొత్తం మా దాంట్లోకి వచ్చేయండి, ఇంతకంటే మీకు గతి లేదు అని నిరూపించడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం అది. అయితే 3 రోజుల కార్యక్రమం తర్వాత చివరిలో స్వామి వివేకానంద మాట్లాడిన 5 నిమిషాల స్పీచ్ తర్వాత దాని ఫలితం ఏమిటో తెలుసా మిత్రులారా? దాని ఫలితం ఏమిటో తెలుసా? ఇప్పుడు చికాగోలో మీరు వివేకానంద సెంటినరీ, వివేకానంద స్మారక ఆడిటోరియం, ఆ ఆడిటోరియంలోకి వెళితే అక్కడ ఉండే ఫ్లెక్స్ మీద ఏం రాసి ఉంటుందో తెలుసా? స్వామి వివేకానంద, మహాత్ముడైన స్వామి వివేకానంద స్పీచ్ ఇచ్చిన ప్రదేశం ఇదే అని రాసి ఉంటుంది. అంటే ఆ 3 రోజుల్లో ఇంకెవరూ మాట్లాడనట్టు. ఏ కంట్రీలో? అమెరికాలో. ఏ మతస్థులున్న కంట్రీలో? ఆ మతస్థులున్న కంట్రీలో 3 రోజుల పాటు ప్రపంచంలో అనేక మతాల వాళ్ళు మాట్లాడితే కేవలం వివేకానంద మాట్లాడిన కొటేషన్స్ మాత్రమే ఆ ప్రాంగణంలో కనిపిస్తాయి. ఇవాళకి స్టేజ్ చేసి ఎక్కుతుంటే మనిషి మనసే, మనకి ఇందాక నేను చెప్పినట్టుగా మనస్తత్వంతో మనం ఏ మనస్తత్వంతో అయితే ఆలోచిస్తామో దాని గురించి వివేకానంద ఒక అండర్లైన్ పాయింట్ చెప్పాడు. అది అందరికీ తెలిసింది. మరొకసారి స్ట్రెంగ్త్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. ఇది మనకి చికాగోలో ఆ ప్లేస్ దర్శనమిస్తుంది. అట్లా కొన్ని వందలు శాశ్వతమైన ఆనందం అంటే ఏంటంటే మన వల్ల అంటే ఎప్పుడు ఇతరుల కళల్లో ఆనందం చూడడం కోసమే నీ పనులు చెయ్యి, స్వార్థం కోసం పనులు చేయకు. ఎవడైతే స్వకల్యాణం కోసం ఆలోచిస్తాడో వాడు ఉన్నంతకాలమే బతికుంటాడు. ఎవడైతే లోక కళ్యాణం కోసం ఆలోచిస్తాడో వాడు లోకం ఉన్నంతకాలం జీవించే ఉంటాడు. బై స్వామి వివేకానంద. భగవద్గీత. ప్రపంచంలో తీసుకున్నవాడు వాడు మిగిలిపోయాడు మిత్రులారా, ఇచ్చిన వాడే మిగిలిపోయాడు. గుర్తుపెట్టుకోండి. చిరంజీవికి పవన్ కళ్యాణ్ ఉన్నంత తేడా. పవన్ కళ్యాణ్ పుడుతూనే పవన్ స్టార్ అయిపోలేదయ్యో, పెయించి సత్తా చూపండే సడన్ గా స్వర్గం రాదయ్యో. అద్భుతమైన సినిమా పాట. ఎంత ప్రాక్టికల్ లైఫ్ ఉందో చూడటంలో. ఎవడు పుడుతూనే మెగాస్టార్ అయిపో, ఎవడు పుడుతూనే పవర్ స్టార్ అయిపో, ఎవడు పుడుతూనే మహాత్మ అయిపో.
వాడు చేసే లోకహితార్థం కోసం వాడు చేసే పనుల ద్వారా మాత్రమే వాడు శాశ్వతంగా మిగిలిపోతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వేదాల సారాన్ని మధించి అనేక కొటేషన్స్ రూపంలో వివేకానంద మాట్లాడాడు.